అందరికీ నమస్కారం. ఈసారి ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త ఏంటంటే, పెండింగ్‌లో ఉన్న 14.56% అండి డిఏలు, అంటే దాదాపుగా 4 డిఆర్‌లండి. ఇవన్నీ కూడా వారం లోపల క్లియర్ అనే సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానెల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ మనము పెండింగ్‌లో ఉన్న డీఎల్‌ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసిందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆహ్, సో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో అయితే ఉపాధ్యాయ సంఘం భేటీ అయిందండి. ఈ మేరకు వినతి పత్రాన్ని గూడా వీరైతే అందజేశారు అన్నమాట. కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణీత గడువులోగా కేంద్ర ప్రభుత్వము కరువు భత్యమైన డీఏను ఇచ్చిన విధంగానే తమకు కూడా డీఏను మంజూరు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను నిన్నటి రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్‌టీయూ నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మనము చూస్తూనే ఉన్నాము. ఈ మేరకు వినతి పత్రాన్ని గూడా వాళ్ళైతే సమర్పించారన్నమాట. సో, పెరిగిన ధరలను అనుగుణంగా చేసుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు డిఆర్‌లయితే మంజూరు చేయాలనైతే డిమాండ్ చేశారు వారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి, సదానంద గౌడ్‌లు మాట్లాడుతూ జూలై 2020 నుంచి రావాల్సిన 4 విడతల అనగా 14.56 అంటే 4 డిఆర్‌లండి. ఇవన్నీ కూడా మనకు 4 డిఆర్‌లయితే అవుతాయన్నమాట. 14.56% డీఏను మంజూరు చేయాల్సి అయితే ఉండగా, ఉత్తర్వులు గూడా నేటికి విడుదల చేయకపోవడం శోచనీయాంశమైతే అన్నారు. ఈ విధంగా ఉద్యోగోపాధ్యాయులకు ఆహ్, ఇంకా ఇంత నిర్లక్ష్యంగా అయితే ఉంది అని జెప్పేసి వారైతే పేర్కొన్నారండి. దీంతో పాటుగా ఉద్యోగోపాధ్యాయుల వేతనాలు, ఇతర సప్లిమెంటరీ బిల్లులు గూడా చాలా కాలం నుంచే పెండింగ్‌లో ఉన్నాయనైతే వారు చెప్పారండి. సప్లిమెంటరీ బిల్స్ అంటే మనకు తెలిసిందే అండి. ఈ విధంగా ఇన్సూరెన్స్ సంబంధించి, అలాగే ఎస్ఎల్సు, టీఎల్సు ఈ విధంగా గ్రాట్యుటీకి సంబంధించి జీఐఎస్ ఇవన్నీ గూడా పెండింగ్‌లోనే ఉన్నాయి అని జెప్పేసి వారైతే కోరడం జరిగింది. ఇంకా ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుంచి అడ్వాన్స్‌లు, పాక్షిక చెల్లింపులు బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్ ఉండటం వల్ల ఉద్యోగులకు సకాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు వీళ్ళంతా గూడా ఈ విధంగా పాక్షిక జీపీఎఫ్‌లో నుంచి పార్షియల్ విత్‌డ్రాకి కూడా అనుమతి లేకపోవడం వల్ల వీరంతా బయట వడ్డీలకు డబ్బులు తీసుకొనొచ్చి ఎన్నో ఇబ్బందులకు అవుతున్నారనైతే ఈ ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. వెంటనే ఈ అంశాలను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న ఏవైతే 4 డీఏలు అంటే 14.56% డీఏలను వెంటనే మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనకు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి, అలాగే రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీధర్ తదితరులైతే పాల్గొన్నారనమాట. మొత్తానికైతే మనకు వెంటనే వీటినన్నిటిని గూడా పెండింగ్ బకాయిలను అలాగే ముఖ్యంగా డిఆర్‌లు వెంటనే ఇవ్వాలని జెప్పేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి ఈ ఉద్యోగ సంఘాలంతా గూడా వినతి చేశాయన్నమాట.